హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ మళ్ళీ కట్ వర్క్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవును, చూపిస్తున్నాను. దీంట్లో చిన్న చిన్న టిప్స్ మీకోసం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు కట్స్ చేసిన తర్వాత ఇలా వీ షేప్ ఉంది కదా, ఈ వీ షేప్స్ అనేటివి వస్తేనే మీకు కట్స్ నీట్గా వస్తుంది. కట్స్ పక్కల వీ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనిది మనకి కట్స్ అనేటివి నీట్గా కూడా కనిపించవు, అంటే కట్ వర్క్ కూడా అనరు దాన్ని. కాబట్టి మీరు కట్ వర్క్ కటింగ్ చేసేటప్పుడే కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కానీ అలా వీ షేప్ వచ్చేటట్టు చూసుకుంటే కట్స్ అనేటివి చాలా నీట్గా వస్తుంది. అండ్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడు కట్స్కి ఎడ్జ్ ఉంది కదా, అలా ఎడ్జ్ మీద స్టిచ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. వీ షేప్ల దగ్గర మాత్రం మూల కంపల్సరీ రావాలి. చూడండి, నేను మూలలు ఎలా దించుతున్నానో మీరు కూడా అలా రావాలన్నమాట. అలా వస్తే నీట్గా వస్తుంది. అండ్ మనం రౌండ్ని ఇలా కట్ చేసుకొని, ఇప్పుడు రౌండ్ కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా కట్ చేసుకుంటున్నాం, మీరు అలానే కట్ చేసుకోండి నీట్గా. ఎక్స్ట్రా ఎక్కువ క్లాత్ పెట్టుకోకండి, ఎందుకంటే కట్స్ రౌండ్ తిరగవు. కాబట్టి ఇంతే, కొంచెం నేను ఎంత చూపిస్తున్నానో అంతే చూసి మీరు అలా కట్ చేసుకోండి, నీట్గా వస్తాయి కట్స్ అండి. ఇప్పుడు వీ షేప్స్ దగ్గర మనం టిక్స్ పెట్టుకోవాలి. వీ షేప్ మూల ఏడు వరకు ఉందో ఆడ వరకు టిక్ పెట్టుకుంటేనే అవి రౌండ్గా తిరుగుతాయి. అండ్ ఇప్పుడు రౌండ్స్ దగ్గర మనం ఇలా టిక్స్ పెట్టుకుంటే అవి అనేది బిగ్గర పట్టకుండా నీట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది. చూడండి పైనకి ఎంత నీట్గా వస్తాయి అంటే కట్స్. ఈ చిన్న చిన్న టిప్స్ తోటి మనకు కట్ వర్క్ నీట్గా వస్తుందండి. చూస్తున్నారా ఎంత లుకింగ్ నీట్గా ఉంది, కట్స్ హైట్ లేకుండా ఎంత నార్మల్గా ఉన్నాయంటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.